మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ అక్రమాలు తెరపైకొస్తున్నాయన్నారు సిపిఐ నేత రామకృష్ణ. ఏపీ వ్యాప్తంగా ఉన్న భూ బాధితులతో 20న సదస్సు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి బాధితునికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అసలు పాపం అది ఎన్ని భూములు కొట్టేశాడో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ పెద్దిరెడ్డి రామచంద్ర పేరే చెప్తాను. చివరికి ఆయన భార్య స్వర్ణలత పేరు మీదుగా కూడా ఆ ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేసినట్లుగా రికార్డులు చెప్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కై సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ కూడా అగ్గిపెట్టారు. రికార్డ్స్కి అగ్గిపెట్టారు. మామూలుగా సబ్ కలెక్టర్ ఆఫీస్లోనే ఇంకా వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థమే కాలే. కాబట్టి ఏమంటే అక్కడ చూస్తే అక్కడ ఎక్కడ పోయినా ఇవే కబ్జాలు. మొన్న బత్తలపల్లి మేము పోతే అక్కడ బత్తలపల్లిలో 19 ఎకరాల 84 సెంట్లు నిడిమామిడి మఠం భూములు అపరా చెరువులో ఉండే వాళ్ళ పేర్ల మీదుగా దాన్ని బదలాయింపు చేశారు. అడంగల్లో కూడా వాళ్ళ పేర్లు రాసేశారు. కోట్ల రూపాయలు విలువైన భూమి. విశాఖపట్నం పోతే విశాఖపట్నంలో వేలాది ఎకరాల భూములు కబ్జాలు చేశారు. అవి పుంకాలుగా మన పత్రికల్లో వస్తూ ఉన్నాయి, టీవీల్లో చూపుతూ ఉన్నారు. అన్నీ కూడా కబ్జాలు. కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ ల్యాండ్స్కి సంబంధించి కబ్జాలకు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఈ నెల 20వ తేదీ నాడు విజయవాడ నగరంలో సదస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ కూడా సమీకరించి ఇందులో ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మేము ముందుకు తీసుకోవాలనుకుంటున్నాం.